ప్రస్తుతం తెలంగాణలో ఎంపీ ఎన్నికల హడావిడి మొదలయ్యింది. సో ఎంపీ ఎన్నికల పైన అందరూ దృష్టి పెట్టాలి. అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలపైనే ప్రతి ఒక్కరు అంటే దృష్టి పెడితే, తెలంగాణలో మాత్రం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు అరెస్టు కాబోతున్నారు, నిజంగా ఇక్కడున్న కీలక నేతల ఆదేశాల మేరకే అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారా? సో మొత్తానికి దాదాపుగా 2 అధికారులను అరెస్ట్ చేశారు. వాళ్ళు కూడా కొన్ని నిజాలు చెప్పారంటూ కూడా వివిధ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. సో మొత్తం ఫోన్ ట్యాపింగ్ విషయం అసలు ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది ఒకసారి చూద్దాం. ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం ఆయన ఆదేశాలతోనే ఆపరేషన్, ఆ పార్టీ హైట్రిక్ విజయం కోసమే పనిచేశామని చెప్పేసి అంటున్నారు. అందుకని కేటీఆర్ అలాగే కేసీఆర్ గారు డెఫినెట్గా 3వ సారి మేమే అధికారంలోకి వస్తున్నాం. అండ్ సర్వే సంస్థలు కావచ్చు, ఎలక్షన్స్ అయిపోయాక కూడా నెక్స్ట్ డే కూడా మళ్ళీ కేసీఆర్ గారు 4వ తేదీ అంటే 3వ తేదీ ఫలితాలు వచ్చినా కూడా 4వ తేదీ క్యాబినెట్ మీటింగ్ ఉంటుందని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్గా చెప్పింది కూడా మేబీ ఇందుకోసమేనేమో. అలాగే దానికన్నా ముందు రోజు, ఫలితాల కన్నా ముందు రోజు కూడా కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు, గన్ 3.0 లోడ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. సో అది చూసుకున్నట్టయితే, ఆ మాటలు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆ పార్టీ హైట్రిక్ విజయం కోసమే పనిచేశాం. ప్రతిపక్ష నేతలతో పాటు గులాబీ లీడర్ల ఫోన్లో ట్యాపింగ్ ఓకే, సొంత పార్టీ నేతల పైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కూడా ఒప్పుకున్నారు. వారి ఫ్యామిలీ అనుచరుల వ్యాపారవేత్తలపైన నిఘా, ఎన్నికల్లో ఎస్కాట్ వాహనాలతో బీఆర్ఎస్ డబ్బు తరలింపు, ఇదందరికీ తెలిసిందే. ప్రతిపక్ష నేతలను కట్టడి చేసి వారు గులాబీ పార్టీలో చేరేలా ఒత్తిడి తెచ్చాం. సో ప్రతిపక్ష నేతలని ఏ విధంగా చేర్చుకున్నారనమాట. మునుగోడు దుబ్బాక బైపాల్లో ట్యాపింగ్ ద్వారానే ఇతర పార్టీల అభ్యర్థుల డబ్బు సీజ్. ఇక్కడ మునుగోడులో యాక్చువల్గా రాజగోపాల్ రెడ్డి గెలిచేటోడబ్బా. సో ఈ డబ్బు విషయం అనేది చివరి నిమిషంలో దాదాపు ఒక 2 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ పంచగలిగింది. అప్పుడు బీజేపీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి డబ్బు సీజ్ కావడం అనేది జరిగింది. అట్లా ఒక్క మండలం అనేది దెబ్బతీసింది. ఆ ఒక్క మండలం ఓట్లు కనుక వచ్చినుంటే బైపోల్లో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ గెలిచేది. సో రాధాకిషన్ రావు వాగ్మూలంలో సంచలన విషయాలు. సో రాధాకిషన్ గారు మొత్తానికి చెప్పారు. ఇక్కడ హెడ్లైన్ ఏంటంటే ట్యాపింగ్ వెనక బీఆర్ఎస్ సుప్రీం. మరి బీఆర్ఎస్ సుప్రీం ఉన్నది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ సుప్రీంగా పిలువబడేది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, సంతోష్ గారు. సో మరి ఇందుట్లో వీలే కాకుండా ఇంకెవరు సుప్రీంగా ఉన్నారనేది త్వరలో పేరు బయటకు వస్తుందని చెప్పేసి అంటున్నారు. వాగ్మూలంలోని కీలక విషయాలని బయటపెట్టడం అనేది జరిగింది. పెద్ద తలకాయలు జైలుకే, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్లో కేసీఆర్, ఎన్నికలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఒక్కొక్కరుగా బాధితులు అనుకోవచ్చు వీళ్ళని, బాధితులు అయితే ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. సో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వాగ్మూలం కాపీ సోమవారం బయటకు వచ్చింది. అందులో ఆయన ప్రస్తావించిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. 2016 నుంచే, 18 నుంచి కాదు, 2016 నుంచే ఫోన్లో ట్యాపింగ్ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16లో సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ డీఐజీగా అప్పటి సర్కార్ నియమించిందని పేర్కొన్నారు. తర్వాత ప్రభాకర్ రావు నల్గొండ నుంచి ప్రణీత్ రావును, రాచకొండ నుంచి భుజంగరావును, సైదరాబాద్ నుంచి వేణుగోపాలరావును, హైదరాబాద్ నుంచి తిరుపతి అన్నను ఎంపిక చేసుకొని టీమ్గా ఏర్పాటు చేశారని తెలిపారు. హైదరాబాద్ రాజకీయాలతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన అంశాలపై పట్టు ఉండేందుకు తనను టీఆర్ఎస్ సుప్రీం 2017లో హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ డీజీపీగా నియమించినట్టు వెల్లడించారు. ఆ తర్వాత గట్టుమల్లును తను వెస్ట్ జోన్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్గా నియమించానని, అక్కడ గట్టుమల్లు 2 ఏళ్ళు పనిచేశాడని చెప్పేసి కూడా రాధాకిషన్ చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి నిన్న అయితే రాధాకిషన్ గారు అయితే సంచలన విషయాలు బయటపెట్టారు. బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకే నాడు హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ డీజీపీ పోస్ట్, సామాజిక వర్గం ఆధారంగానే ఇంటెలిజెన్స్ డీఐజీగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, వేణుగోపాలరావు, తిరుపతి అన్నతో టీం ఏర్పాటు. దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఫోన్లు ట్యాపింగ్ చేశాం. అందులో భాగంగానే బేగంపేట రఘునందన్ రావు బంధువులకు చెందిన కోటి సీజ్. గాంధీనగర్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల నుంచి 3.5 కోట్లు స్వాధీన్యం. బీఆర్ఎస్ డబ్బును తరలించే బొలేరో వాహనాలకు గవర్నమెంట్ వెహికల్ స్టిక్కర్లు. కోకాపేట నుంచి సికింద్రాబాద్లో హాస్పిటల్కు నగదు రవాణా. రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో వాటికి పోలీసులు ఎస్కాట్. ఫోన్ల విషయాల్లో వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్లోనూ డిస్కస్ చేశాం. స్పెషల్ ఆపరేషన్ టీంతో ప్రతిపక్ష పార్టీలోని బలమైన నాయకులను కట్టడి చేశాం. బీఆర్ఎస్లో చేరేలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చాం. 2016 నుంచే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కూడా అన్నారు.
సో మొత్తానికి 2016 తర్వాత కీలక నేతలు ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ అయ్యారంటే 2016 నుంచే వీళ్ళు ఫోన్లో ట్యాపింగ్ చేయడం. ఇప్పుడు ఫోన్లు అన్నప్పుడు పర్సనల్స్ మాట్లాడుకుంటాం, లావాదేవీలు మాట్లాడుకుంటాం, మంచి చెడులు మాట్లాడుకుంటాం. అందులో మంచి విషయాలు పక్కన పెట్టి చెడు విషయాలు రికార్డ్ చేసుకొని వారిని బ్లాక్మెయిల్ చేసి పాపం వారేం చేశారు, సచ్చినట్టు ఈ పార్టీలోకి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒకరో ఇద్దరు వెళ్ళిపోతేనే బీఆర్ఎస్ పార్టీ ఇంత ఏడుస్తుంది. మరి ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 12 మంది ఎమ్మెల్యేలని, టీడీపీకి చెందినటువంటి 2 ఎమ్మెల్యేలని, తర్వాత 2014 తర్వాత టీడీపీ పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలని, ఇంతమందిని కొనుగోలు చేసినప్పుడు, ఇంతమందిని తీసుకున్నప్పుడు ఇదంతా బ్లాక్మెయిల్ తోటే తీసుకున్నారని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే ఈరోతో బట్టబయలు చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇది మళ్ళీ మనం చెప్తున్న మాటలు కాదు, కేవలం వార్తాపత్రికల్లో రాధాకిషన్ రావు వాగ్మూలం ఇది ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం, అవి మాత్రం నేను బయటకు పెడుతున్నా. ఇంకా లోపల విషయాలు ఏమున్నాయి అనేది కూడా నాకు కూడా తెలియదు. సో మొత్తానికి ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, తర్వాత ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలను దెబ్బకొట్టడం కావచ్చు, తర్వాత మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేశారు మొత్తానికి. అందుకని కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కాకపోతే ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ చేసినా అక్కడ ప్రజలు అనుకుంటే ఇంకా దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు అని చెప్పేసి కూడా ఈ ఎన్నికలతో నిరూపితం అయ్యిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మరి బీఆర్ఎస్ సుప్రీం ఎవరని చెప్పేసి మీరు భావిస్తున్నారు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయించారని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.